మరి తలలోంచి ప్రార్థనలో మరి చేసుకొని దేవుని వాక్యం దయచేసి కృతజ్ఞతలు ప్రార్థిస్తున్నాను. మమ్మల్ని వ్యక్తిగా ప్రేమిస్తున్న మా యేసయ్య మీ పాదములకు స్తోత్రం. గతించిన దినాలను కూడా సజీవులతో ప్రశ్నించి మీ పాద సన్నిధిలో ప్రార్థించుకుని భాగ్యం ఇచ్చారు. అందరిని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ దేవుని మరుగు చేసుకొని మీ వాక్యం ద్వారా సూటిగా చక్కగా మీరు మాట్లాడండి, వారిని హెచ్చరించండి, బలపరచండి, స్థిరపరచండి. మీ వాక్యంలో వారు విని గ్రహించే మంచి మనసులకు దయచేయమని, వారు మీరు ఎదిగి పరీక్షలకు చూపమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి నేను ఈరోజు దేవుని వాక్యం మీకు అందిస్తున్నప్పుడు बहुत జాగ్రత్తగా మీ తలంపులు మీ ఆలోచనలన్నీ దేవుని వాక్యం మీద పెట్టండి. మీ తలంపులన్నీ బయట ఉంచకండి. ఈ వాక్యం దొరికిన వారికి జీవం, సర్వ శరీరానికి ఆరోగ్యం వస్తుంది. మీరు ఒకటి గమనించండి, నేను ముట్టి పట్టి చేసిన స్వస్థత రాదు. దేవుడు కనుక మిమ్మల్ని ముట్టినప్పుడు మీరు బాగుపడతారు. అందుకే సులోమోను భక్తుడు అంటాడు, ఈ మాటలు దొరికిన వారికి జీవం, సర్వ శరీరానికి ఆరోగ్యం వస్తుంది. అయితే ఇవాళ నేను చెప్పే అంశం, వారు ఎందుకు ఏడ్చింది? జీవితంలో ఎంతటి వాడైనప్పుడు ఏడవలసి వస్తుంది. ఇలా నేను చెప్పే అంశం మీరు గమనించండి. వారు ఎందుకు ఏడ్చింది? మీరు ఎప్పుడన్నా ఏడ్చిందా? ఏడుపు ఎట్లుంటుందో అందరికీ తెలుసు, అవునా? ఏడుపు అనేది కొన్ని కష్టాలు, రోగాలు, మరణాలు, శ్రమలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు వస్తే ఆ దుఃఖము వస్తుంది. వారు ఏడ్చి పొందారు. అలా నేను చెప్పే అంశం, వారు ఎందుకు ఏడ్చింది? బైబిల్ లేఖనాల నుంచి నేను క్లుప్తంగా కొన్ని చెప్తుంటా. బైబిల్ చిన్న వారు తీసుకుని పరిశుద్ధ గ్రంథంలో నుంచి మత్తయి సువార్త 5వ అధ్యాయం 4వ వచనంలో క్లియర్గా రాయబడ్డది. చూడండి, బైబిల్ చిన్న వారు చూడండి. పరిశుద్ధ గ్రంథంలో నుంచి మత్తయి సువార్త 5వ అధ్యాయం 4వ వచనం చూడండి. దుఃఖపడి వారు ధన్యులు, వారు ఓదార్చబడదురు. వీళ్ళు చాలా దుఃఖం పొందిండ్రు. ఈ మాట చెప్పింది మన ప్రభు అయిన యేసుక్రీస్తు. దుఃఖపడి వారు ధన్యులు, వారు. నేను ప్రభుత్వాన్ని చెప్తున్నా, ఎవరివైనా ఏ స్థాయిలో నుండి, ఏ కులమైనగా, ఏ మతమైనా పాటించవచ్చు. దుఃఖంలో, బాధలో, రోగంలో, శోకంలో దేవుడే మనకు ఆశ్రయం. అది గమనించండి. ఈ మాటలు దేవుని మాటలన్నీ కుటుంబమైనటువంటివి. లేఖనాలు గమనిస్తే మీకు దయచేసి అర్థమైపోతుంది. ఈరోజు నేను చెప్పే అంశం, వారు ఎందుకు ఏడ్చింది. చాలా మంది దైవిక గ్రంథంలో తీసుకుంటే చాలా మంది ఏడ్చిండ్రు. భూమి మీద ప్రకృతిలో మనం కూడా చాలా సార్లు ఏడ్చుంటాం, కానీ మీరు మర్చిపోయి ఉంటారు. కానీ ఏడ్పు అనేది ప్రతి వ్యక్తికి వస్తుంది. నేను ఇవాళ చాలా బాగున్నా, హ్యాపీగా ఉన్నా, ధనంగా ఉన్నా, కడుపు నిండా తిన్నా, నాకు దుఃఖం రాదనుకోవద్దు. అందుకే వాక్యం ఏం సెలవుస్తుంది? దూరి దినములు రాకముందే సత్పది వదిలి పోకముందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో, దేవుని గుర్తు చేసుకో. వారు ఎందుకు ఏడ్చిందో బైబిల్ గ్రంథంలో నుంచి నేను షార్ట్గా చెప్పుకుంటూ వెళ్ళిపోతా, మీరు దయచేసి గమనించండి. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఆదికాండం 21వ అధ్యాయం 16వ వచనంలో చూడండి. లేఖనాలు గమనించండి, అక్కడ ఆదరణ ఏడుస్తుంది. ఆదికాండం 21వ అధ్యాయం 16వ వచనం. ఈ పిల్లవాని చావు నేను చూడలేనని అనుకొని చూడండి, ఒక పిల్లవాని కొరకు ఆదరణ ఏడ్చింది. మీ పిల్లల కొరకు మీరు ఏడవాలి. మీ పిల్లలు ప్రయోజనం కావాలంటే మీరు ఎలుగెత్తే వాళ్ళు దేవుని దగ్గర. వాడిని కనడమే వద్దు అంతే అనుకుంటే వాడు పిచ్చుకలాగుతుంటారు. చాలా మంది పిల్లలు తాగులకు బానిస్తాయి. తల్లిదండ్రుల మాట వినకపోవడం, విచారం అవ్వడం, చెడు వ్యసనాలకు బానిసలు అవ్వడం కారణమే తెలుసా? మీ పిల్లల కొరకు మీరు ఎలుగెత్తి దేవుని ఎదుట ఏడుస్తలేరు. ఆదరణ తీసుకోండి. ఆదరణ ఒక పని మనిషి అబ్రాహాం ఇంటిలో. ఆదరణ ఆ పని మనిషి ఆ పిల్లవాడిని కొద్ది దూరం అడవిలో పడేసి ఆదరు మరి ఎలుగెత్తి ఏడ్చింది. మీకు మీ
మీ పిల్లలు చెడిపోయినప్పుడే ఏడుస్తారా? అక్కడ ఎందుకు ఏడుస్తుందంటే, అయ్యో దేవుడా, నేను ఈ పిల్లవాడిని చావు చూడలేను, ఈ అరణ్యంలో నాకు నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయని చెప్పి ఎలుగెత్తి ఏడ్చినప్పుడు దేవుడు తన దూతను పంపి, ఆగర్ నీకేమొచ్చింది? అక్కడ చూడు, ఆ అరణ్యంలో నీటి ఊట భూమిలోకి వెళ్ళి మనం ఊరేసినా పడే, కానీ నీటి ఊట ఉబ్బుచూ బయటకు వచ్చాను. ఇదే దేవుని యొక్క మర్మం తెలుసుకోవాల్సింది ప్రతి క్రైస్తవుడు కూడా. లేని వాటిని దేవుడు ఉన్నట్టుగా పిలిచేవాడు. బాగా గమనించండి. ఆగని ఎలుగెత్తి ఏడ్చింది. ఆమె దేవుని వలన మరి ఆదరింపబడింది. నేను మీకు ప్రభు వాక్యాన్ని బట్టి చెప్తున్నా, నా దేవుని బిడ్డారా, మీరు లోకానుసారమైన జీవితంలో ఉండొద్దు. క్రైస్తవులు ఎవరైనా కూడా దుఃఖపడినా పర్వాలేదు, కానీ దేవునిలో మీరు దయచేసి ఎదగండి. ఆగర్ ఒక పని మనిషి ఆ పిల్లవాడిని పడేసి ఎలుగెత్తి, దేవాన్ని నా పిల్లవాడిని చావునిగా చూడలేను అని చెప్పి ఎలుగెత్తి ఇచ్చినప్పుడు దేవుడు అక్కడ అరణ్యంలో నీటి ఊటను పుట్టించాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, యవనస్తులారా, దేవుని ఎదుట మీరు మోకాలు మీరు ప్రతిరోజు ప్రార్థన చేస్తే దేవుడు మీ భవిష్యత్తును దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. పిల్లలైన తల్లిదండ్రులారా, మీ పిల్లల కొరకు ఆగలాగా ఏడ్చి దీవెనలు పొందండి. ఇప్పుడు అందుకే వారు ఎందుకు ఏడ్చిందంటే పిల్లవారి కొరకు ఏడ్చింది. నేను ఆ పిల్లవాడిని చావు నేను చూడలేదని ఏడ్చింది. నీ పిల్లలను భూమి మీద కనేసినవే తప్ప వాళ్ళకు విద్యాబుద్ధులు లేకవా, వాళ్ళ కొరకు నువ్వు కన్నడమే నేర్చుకునేవే కానీ వాళ్ళని ఒక ప్రయోజనం చేయవా? ఈ భారం ఎవరి మీద ఉంటుంది? ప్రతి తల్లిదండ్రుల మీద ఉంటుంది. వాడు మావాడు ఎటన్నా కొని వాని ఇష్టం, వాడు ఎక్కించలేడని వదిలితే వాడు తాడు చెప్పుకున్న మరి ఎద్దులాగా ఎక్కడో తిరిగి చెడు వ్యసనాలకు బానిసలైపోతారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, వారు ఎందుకు ఏడ్చి ఆలయం పిల్లవారి కొరకు ఏడ్చి దేవుని మొరపెట్టింది. మీరు మీ పిల్లల కొరకు ఏడ్చుతుందా, మొరపెడుతుందా? మిమ్మల్ని మీరే క్రైస్తవ సమాజమా, మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. ప్రభు వాక్యాన్ని బట్టి చెప్తున్నా. వారు ఎందుకు ఏడ్చారంటే ఆలయ పిల్లవారి కొరకు దప్పిక అరణ్యంలో నీళ్లు లేని స్థితిలో నా కొడుకు ఎట్లా చచ్చిపోతాడు, నేను నా పిల్లవారి మరణాన్ని నేను ఎట్లా చూడాలి అని ఏడ్చింది. మీ పిల్లల కొరకు మీకు బాధ లేదా? మీ పిల్లల కొరకు మీకు చింత లేదా? ప్రతి తల్లిదండ్రులు ప్రార్థన చేసినప్పుడు పిల్లలు ప్రయోజకులైతారని ప్రభు వాక్యాన్ని బట్టి చెప్తున్నా. ఆడపిల్లలైనా మగపిల్లలైనా వాళ్ళ ఒక ఉన్నత స్థాయిలో ఎదగాలి అంటే ఆగర్ లాంటి ప్రార్థన ప్రతి క్రైస్తవ జీవితంలో ఉండాలి. ఇంకొకటి కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తా. అదే ఆదికాండం దయచేసిన వారు చూడండి, 23వ అధ్యాయం 2వ వచనంలో దయచేసి చూడండి. లేఖనాలు గమనించండి. చూడండి, శారా జీవితము, అబ్రహాము, వీళ్ళు బైబిల్ గ్రంథంలో విశ్వాసులకు తండ్రి. ప్రతి క్రైస్తవులకు తెలుసు. కానీ అబ్రహాం ఇక్కడ ఏడ్చిండు. ఎందుకు? శారా మృతి పొందింది. మరణం అనేది పాస్టర్ ఇంట్లో రావచ్చు, విశ్వాసుల ఇంట్లో రావచ్చు, గుడికి వచ్చిన వాళ్ళ ఇంట్లో రావచ్చు, రాకపోయిన వాళ్ళ ఇంట్లో కూడా మరణం అనేది వస్తుంది. మరణం తప్పించుట యెహోవా వశం. ఆ మరణాన్ని ఒకటి తప్పించుకోవాలంటే అది దేవుని వశంలోనే ఉంటది. నీ చదువు, నీ పదవి, నీ తెలివి, నీ డబ్బు, నీ జ్ఞానం అక్కడ కాదు మరణానికి. అది మానవునికి దేవుడు మరుగు చేసిండు. ఆ మరణాన్ని రా ప్రియులారా, నా బిడ్డ రాండి, లోకాన్ని విడిచిపోవాలి, పట్టుకుంటే ఆగుతారా? గట్టిగా అనుకుంటుంటారా మన దగ్గర? చూడండి, దైవజనుడు అయిన అబ్రాహాము శారా కొరకు ఏడ్చిండు. ఇప్పుడు ఆగర్ ఏడ్చింది, అవునా? మరి ఇక్కడ అబ్రాహాం కూడా ఏడ్చిండు. ఎందుకు ఏడ్చిండు? నేను మీకు ఆయన ఎంత ఆశీర్వాదం తెలుసా? వృద్ధాప్యంలో ఒక్క కొడుకుని ఇచ్చి ఆ ఒక్క కొడుకును ఇసుకలేని వాళ్ళు విస్తరింపజేసిండు. ఎంతమంది ఏడ్చిండు? ఆగర్ ఏడ్చింది కొడుకు కొరకు. మరి భార్య కొరకు అబ్రాహాం ఏడ్చిండు. భర్తలైన వారు భార్యలైన వారు భార్యల కొరకు, భర్తలైన వారు భార్యల కొరకు ఏడుస్తున్నా, ప్రార్థిస్తున్నా. అసలు ఒకరికొరు ప్రార్థించుకోరు. క్రైస్తవ పెళ్లి చేసుకుంటారు, గుళ్ళ పెళ్లి చేసుకుంటారు, అంతేకాని నా భార్య ఎటన్నా పోయింది, నా భర్త ఎటన్నా పోయింది, ఇదా క్రైస్తవ జీవితంలో ఉండేది. అబ్రాహామే తీసుకుందాం. అబ్రాహాము భార్య శారా
చచ్చిపోయినాక ఆమె కొరకు అంగలార్చి ఏడ్చిండు. అవునా కాదా? నేను మీకు చెప్తున్నా, మీ భార్యల కొరకు ప్రార్థన చేయండి, మీ భర్తల కొరకు ప్రార్థన చేయండి. క్రైస్తవ బిడ్డలుగా లోకంలో చక్కగా ఎదగండి, వెలిగింపబడండి, ఇతరులను వెలిగించండి. ప్రభు వాక్యాన్ని బట్టి చెప్తున్నా. నేను ఇంకోటి కూడా షార్ట్గా చెప్పుకుంటా పోతా. ఆది కాలంలోనే 37వ అధ్యాయం తీసుకోండి. లేఖనాలను వారు గమనించండి. ఆది కాలం 37వ అధ్యాయం 35వ వచనంలో చక్కగా రాయబడ్డారు. చదువు చదవండి. చూడండి, యాకోబు కోసం యాకోబు యోసేపు కొరకు ఏడ్చాడు. సొంత అన్నలు యోసేపు ఏం చేసింది తెలుసా? ఇస్మాయిల్ కన్నీళ్ళు గోతిలో నెట్టేసిండు. ఆ పాట పడిపోయే పాఠశాల కన్నీళ్ళు 30,000 రూపాయలు అమ్మేసి తండ్రి దగ్గరికి ఒక వస్త్రాన్ని, యాకోబు వస్త్రాన్ని తీసుకొచ్చి, ఈ కొడుకు ఎక్కడ చనిపోయలేదు, దుష్టముగా కొట్టేసింది, ఇగో మేము తప్పించుకొని కొన్ని కొడుకు వస్త్రాన్ని పట్టుకొని వచ్చినామని తండ్రిని చూపించి, అది చూసిన యాకోబు యోసేపు కొరకు ఏడ్చింది. బ్రతుకుతున్న మీ పిల్లల కొరకు తల్లిదండ్రులు అనేవారు ఏడవరా? వాళ్ళు రచనకి వెళ్తే ప్రయోజనం ఏంటి? ఈయన చచ్చిపోయినానే ఏడ్చిండు. 11 మందికి ప్రేమ, భక్తి, దేవుని అందరి విషయం గట్టిగా యాకోబు నేర్పితే ఇలాంటి అబద్ధ సాక్ష్యాలు చెప్తున్నారు కొడుకులు. ఇక్కడ యాకోబు మీద తప్పు తీయవలసి వస్తుంది. పిల్లలు వాళ్ళు నడవలసిన వారికి నేర్పండి. వాడు పెద్దవాడైనప్పుడు దాని నుంచి దొరికిపోడు. 11 మంది కొడుకులను కన్నా యాకోబు మరి 11 మందికి భయం, భక్తి, దేవుని అందరి విశ్వాసం ఇది చక్కగా నేర్పుకుంటే ఈ అబద్ధ సాక్ష్యాలు వచ్చి చెప్పుతురా తండ్రి దగ్గర. ఎవరికో అమ్మేసి ఒక ఈ అంగీ తెచ్చి ఇది నీ కొడుకుదేనా చూసుకొని, కొడుకు చచ్చిపోయింది, ఏదో దుష్టపురుగో తినివేసింది అనగానే అప్పుడు ఏడుస్తుడు. నేను మీకు చెప్తున్నా, మీ పిల్లలు చెడిపోయినాక కాదు మీకు ఏడ్చేది. వారు బాగుపడాలని ఏడవండి, వారి కొరకు ప్రార్థన చేస్తూ ఏడవండి. అయ్యో నా కొడుకు చనిపోయినా, ముద్ర లోకానికి వెళ్ళిపోయినా, నా కొడుకు భూమికి వెళ్ళిపోయినా నాకు అప్పుడే వేస్తుండ్రు. మరి అప్పుడే యాకోబు 10 కొడుకులకు 11 మంది కొడుకులకు బుద్ధి చెప్పుకుంటే ఈ అబద్ధ సాక్ష్యం చెప్పకూడదు కదా. చూడండి, దేవుని ద్వారా పిలువబడి దేవుని ద్వారా ఏర్పరచబడ్డ వాళ్ళు కూడా పిల్లలను సరిగా పెంచలేకపోతున్నారు. అందుకే నేను సంఘానికి వస్తున్న ప్రతి క్రైస్తవ విశ్వాసకి చెప్తున్నా, మీ పిల్లలు వెళ్ళిపోతారు. రేపు బాల్యం, ఈ యవనం కాలంలో వాళ్ళు ఇష్టమని చేస్తారు, యాకోబు కొడుకులాగా చేస్తారు. అప్పుడు ఏం చేస్తారు మీరు? అప్పుడు తర్వాత ప్రలాపించిన లాభం లేదు. వారు ఎందుకు ఏడ్చిండు? యాకోబు ఎందుకు ఏడుస్తుండు? యోసేపు చచ్చిపోయినా ఏడుస్తుండు. కానీ యోసేపు అక్కడ ఫరో ఇంటిలో అక్కడ ఉన్నాడు. ఫరో ఇంటిలో మన దేవుని కృపను పొంది అక్కడ రాజుగా నియమింపబడిన రోజు ఆధారింపబడి యోసేపు ద్వారా మరి పోషింపబడినట్టు మనం చూస్తున్నాం. నా ప్రియ దేవుని బిడ్డలారా, వాడు ఎందుకు ఏడ్చిందంటే యాకోబు యోసేపు కొరకు ఏడ్చిండు. నేను షార్ట్గా చెప్పుకుంటూ పోతా. సంఖ్యాకాండం 12:13 చూస్తే మిరియాము మోసే ఏడుస్తారు. ఇక్కడ మోసే ఎవరు? 6 లక్షల జనాలను నడిపించిన వ్యక్తి, ఇశ్రాయేలీయులను నడిపించిన వ్యక్తి. మిరియాము అంటే మోసే అక్క మోసకు విరోధంగా మాట్లాడినందుకు, పాపం చేసినందుకు మోసే ఏడ్చింది. అయ్యో దేవా, నేను ఇంత చెప్పినా ఇంత లేదు అని చెప్పి మోసే కొరకు ఏడ్చినాడు. సంఖ్యాకాండం 12:11 చక్కగా రావడం దయచేసి కరెక్ట్ లేఖనాలు పట్టి చదవండి. మోషే ఎలుగెత్తి దేవా దయచేసి ఈమెను బాగు చేయమని యెహోవాకు మొరపెట్టెను. దయచేసి దేవా మిరియాము బాగు చేయమని ఎలుగెత్తి. మీకు ఎప్పుడే వస్తుంది? బాగా కష్టం ఉన్నప్పుడు
ఎందుకు ఇచ్చిందంటే అక్క బాగుపడాలని మోసే ఇచ్చింది. మరి అక్క తర్వాత బాగుపడుతుంది, కొంతకాలానికి చనిపోతుంది. ప్రభు వాక్యాన్ని బట్టి నేను మీకు చెప్పేది ఏంటంటే ఈరోజు మీరు ఏడవండి, విడుదల దయచేసి పొందండి, సమయాన్ని వేస్ట్ చేసుకోకండి. నా దేవుని బిడ్డలారా, నీకు నేను చెప్పేది, వారు ఏడ్చి విడుదల పొందేది. ఎవరెవరు ఏడ్చిండ్రు? అబ్రాహాము ఏడ్చిండు, ఆరో ఏడ్చిండు, ఇంకా యాకోబు ఏడ్చిండు, మోషే ఏడ్చిండు. ఇంకొకటి కూడా నేను షార్ట్ నేను చెప్పుకుంటా, దయచేసి వెళ్ళిపోతా. లేఖనాలు చూడండి. 2వ రాజుల గ్రంథంలోకి రండి ఒకసారి. 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయం 23 వచనాలు తీసుకోండి. లేఖనాలు గమనించండి. దైవజనులు బైబిల్ గ్రంథంలో ఏడ్చిన వారు బాగుంటారు. అతడు తన ముఖము గోడ తట్టు త్రిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడనే సత్యముతో నీ సన్నిధిని నెట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలంగా సమస్తము నేనెట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకము చేసుకోమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించెను. చూడండి, హిజ్కియాకు మరణకరమైన రోగం వచ్చింది. హిజ్కియా ఏడ్చాడు. మీకు రోగం వచ్చినప్పుడు దారుణంగా పోతారు, అవునా? ఏడ్చుకుంటూ ప్రార్థన చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? నేను ఒకటి చెప్తా, డాక్టర్లు రక్తదానం ఏడుస్తారు అంతే. నాకు అప్పుడు కాదు, మంచిగా ఉన్నప్పుడే దినంలో రాకముందే సరిపడి వదిలిపోకముందే నీ సృష్టికర్తను స్మరించుకో. ఇక్కడ హిజ్కియాకు మరణకరమైన రోగం వచ్చింది. హిజ్కియాకు చనిపోతున్నావు, నువ్వు మరణం అవుతున్నావు అని యెషయా భక్తుడు వచ్చి చెప్పగానే అప్పుడు ఏం చేసాడు? గడ్డి మీద పన్నాడు, తన ముఖాన్ని గోడ వైపు తిప్పుకొని ఎలుగెత్తి అంటే కన్నీళ్ళు విడుచుకుంటూ యెహోవాను ఏడ్చుకుంటూ ప్రార్థన చేశాడు. అసలు మీకు ఏం దేవతలేదు, దేవుడు అంటే భయమే లేదు, భక్తే లేదు. ఏం తిందామా, ఇది ఏం సంపాదిద్దామా, ఇదేనా లోకంలో ఉన్నది? కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డారా, మీరు దేవుని వాక్యాన్ని బట్టి నేను చెప్తున్నా, దేవుని దగ్గర కన్నీళ్లు మార్చినప్పుడు స్వస్థత పొందుతారు. హిజ్కియాకు ఎంత ఆయుష్ వచ్చింది? 15 సంవత్సరాల ఆయుష్ పెంచుకున్నాడు, ఏడ్చి పెంచుకున్నాడు దేవుని దగ్గర. అసలు దేవుని బిడ్డలు, క్రైస్తవ బిడ్డలు అనే మీరు గోళీలు వింటుండే తప్ప ఏడుస్తున్నారు దేవుని దగ్గర. మీరే చెప్పండి. నా లైవ్ వింటున్న ప్రతి వారు రోగంలో, బాధలో, కష్టంలో, శ్రమలో దేవుని మొరపెట్టిన వాళ్ళే బైబిల్లో ఎక్కువగా ఉన్నారు. ఇక్కడ హిజ్కియా కన్నీళ్లు దాచుకుంటూ దేవునికి మొరపెట్టి ఎంత ఆయుష్ పొందాడు? 15 సంవత్సరాలు ఆయుష్ పొందాడు. ఇంకా 15 ఏళ్ళు బతుకుతామా మనం? మానవుని ఆయుష్ గడ్డి పువ్వు లాంటిది, నీటి గుడుగ వంటిది, నీడ వంటిది అని నేను ఎన్నోసార్లు మీకు హెచ్చరించి చెప్పినాయి. ఈ అశాశ్వతమైన బ్రతుకులో శాశ్వతమైన దేవుని దగ్గర దయచేసి ఏడ్చి ఏడ్చి ప్రార్థించి కన్నీళ్లు కార్చి మీ ఆయుష్ మీరు పెంచుకోండి. నేనైతే నా దేవుని బిడ్డలారా, నా విషయంలో నేను చెప్తున్నా, డాక్టర్స్ అంతా 9 మంది బర్త్డే చేసుకోవాలి అన్నప్పుడు నాకు ఎవరు లేరాట. నాకు ఉన్న వాళ్ళు 2-3 ఉన్నారు అంతే. ఒక్కటే దేవాన్ని ఆయుష్ స్థితిలో వెంటబోతాడు అంతే అనుకున్నా. దేవుడు నాకు ఆయుష్ ఇచ్చి మీ మధ్యలో నిలబెట్టండి. మీరు అర్థం చేసిన ప్రార్థన అది నేను చేసుకునే ఓపిక కూడా నాకు లేదు. సంఘం చేసిన ప్రార్థన దేవుడు విన్నాడు, మీరు అందరూ చేసిన ప్రార్థన దేవుడు విన్నాడు. నా కొరకు ఎలా చేసిందో మీ కొరకు, మీ కుటుంబాల కొరకు, మీ పిల్లల కొరకు అలా ఏడ్చి ప్రార్థన చేసుకోవాలి. ఇంకొకటి కూడా నేను మీకు చెప్తా, దయచేసి ఎజ్రా గ్రంథం లేఖనాలు చూడండి. ఎజ్రా గ్రంథం 10వ అధ్యాయం 1లో లేఖనాలు గమనిస్తే మీకు తెలుస్తాయి. ఎజ్రా గ్రంథం 10వ అధ్యాయం 1లో ఎజ్రా ఏడ్చుచు దేవుని మందిరం ఎదుట సాష్టాంగపడుచు పాపమును ఒప్పుకొని ప్రార్థన చేసెను. యెరూషలేము ప్రజల పాపం బాగున్నది. ఎజ్రా దైవజనుడు ఏం చేస్తున్నాడు? ఏడుస్తూ, దేవా ఈ యెరూషలేము ప్రజల పాపాన్ని క్షమించండి ప్రభువా అని చెప్పి బహుగా ఏడ్చుకుంటూ దేవునికి మొరపెట్టాడు. అసలు క్రైస్తవులు మనం చెప్పుకుంటాం, మనం ఎంతో సమయము మంచిగా తయారైపోతాం, మనం ఎంతో మంచి సమయాన్ని భోజనానికి గడుపుతాం, దైవ ప్రార్థన చేయడం జీవితంలో. ఇది క్రైస్తవత్వమేనా? ఎజ్రా తీసుకో. ఎజ్రా ఏం చేసిండు? ఒకసారి మళ్ళీ చదవండి. ఎజ్రా ఏడ్చుచు దేవుని మందిరం ఎదుట సాష్టాంగపడుచు
సాష్టాంగపడుచు పాపమును ఒప్పుకొని ప్రార్థన చేసెను. దేవుని మందిరం ఎదుట సాష్టాంగపడి ప్రార్థన చేసుకుంటూ సాష్టాంగపడ్డాడు. మనం మందిరానికి పోతే గురువుతో మాట్లాడేనా, ఎప్పుడు ముగిస్తాడు ఆ పాస్టర్ ఎదురు చూస్తేనా. మీరెక్కడ ఎదుగుతారు? క్రైస్తవ సమాజమా, ఎజ్రా తీసుకో. దేవుని సంఘం ఎదుట సాష్టాంగపడి ఎజ్రా కన్నీళ్లు దాచుకుంటూ ఏడ్చుకుంటూ ప్రార్థన చేసిండు. ఆ ఇశ్రాయేలు జనాంగం పాపాలన్నీ కూడా దేవుడు క్షమించినట్టు నేను చెప్తున్నా. నేనే ప్రతి విశ్వాసం చెప్తున్నా. నీ కుటుంబంలో తెలిసి తెలియక ఎవరు నీ పిల్లలు పాపం చేయొచ్చు, చెడు నడక నడవచ్చు, చెడు క్రియలు చేస్తుండొచ్చు, తాగుతూ ఉండొచ్చు, దేవుడికి అయిష్టమైన కార్యాలు చేస్తుండొచ్చు. నీ పిల్లల కొరకు నువ్వు కన్నీళ్లు కాదు. ఒకసారి ఇజ్రాయెల్ తీసుకో. దైవదేవుడే కదా ఇజ్రాయెల్, మంచి విశ్వాసం కదా. ఆయన దేవుని మందిరానికి వచ్చి సాష్టాంగ పడి ప్రార్థన చేసిండు. మరి మనం ఎందుకు చేయొద్దు? మన ప్రార్థన ఎలా ఉంది? వాళ్ళు ఏడ్చి బిడ్డరబోతుంది. అవునా? దేవుడు ఆ ఇజ్రా ప్రార్థన విన్నాడు. ఇంకొకటి కూడా దయచేసి నేను మీకు జ్ఞాపకం చేస్తా. యోగు గ్రంథం 1వ అధ్యాయం 18 కూడా లేఖనాలు చూడండి. యోగు గ్రంథం 1వ అధ్యాయం 18 నుంచి 22 వరకు. నీ కుమారులు నీ కుమార్తెలు అన్నయ్య భోజనం చేయించుండగా ఇప్పుడు యోగుకు ఒక మరణకరమైన వార్త వచ్చింది. ఇది మనందరికి వస్తుంది ఈ వార్త. బాగా గుర్తుపెట్టుకొని బ్రతుకుచున్న ప్రతి మానవుడికి వస్తుంది. దేవుని నమ్మినా నమ్మకపోయినా మరణ వార్త ఒకరోజు ప్రతి వారు వినవలసిందే. యోగు న్యాయవంతుడు, నీతిమంతుడు, గొప్పవాడు, అతని వంటి వాడు లేదా చక్కగా ప్రయాణపడాలి. కానీ యోగుకి ఇప్పుడు ఏమని వచ్చింది ఒక వార్త? నేను ఒక్కనే తప్పించుకొని వచ్చిన యోగయ్య గారు, నీ కొడుకులు బిడ్డలు అందరూ చచ్చిపోయిండు అని ఒక వార్త వచ్చింది. అప్పుడు యోగు ఏం చేసిండు? అప్పుడు యోగు లేచి తన పై వస్త్రములు చిప్పుకొని తల వెంట్రుకలను పొరిగించుకొని నేల మీద సాష్టాంగపడి నమస్కారం చేసి ఇట్లా యోగు ఎంత మంచి మాట అంటే చూడండి. నా కొడుకు బిడ్డలు మనం దేవునే దూషిస్తాం. చాలా మంది నా ప్రాబ్లం వింటుంటాం. 3 సార్లు ప్రార్థన తగ్గలేదు, 2 సార్లు పోయినా మెదకు తగ్గలేదు, ఎంటికలు తీసుకొచ్చిన తగ్గలేదు. అది కాదు అక్క, ఆ ఎంటికలు తీసేది. యోగు కొడుకులు బిడ్డలు అందరూ భోజనం చేస్తున్నారు. సుడిగాలు వచ్చి ఆ ఇంటిని సుడిగాలి మొత్తం ఆ ఇల్లు ఆ ఎవరస్తుల మీద కూలిపోయి అందరూ చచ్చిపోయింది. అయ్యా నీ కొడుకులు బిడ్డలు అందరూ చచ్చిపోయింది. ఒక్కరు పోయిందంటే ఏదో ఆదరణ తగ్గిపోయి ఉంటారు కదా అంటున్నారు. అందరూ బాగా. కానీ యోగుడు ఎంత మంచి మాట్లాడాడు. నేను నా తల్లి గర్భంలోకి వెళ్ళి దిగంబర్ వచ్చిన దిగంబర్ నేను వెళ్ళిపోతా. ఆ నిరీక్షణ కలిగి ప్రతి క్రైస్తవుడు ఉండాలి. దేవుని వాక్యం తెలుసుకున్న ప్రతి ఒక్కరు ఉండాలి. అయ్యో నా బిడ్డ చచ్చిపోయా కదా, ఏం దేవుడా ఇన్నిసార్లు ప్రార్థన పోతే బాగు చేయలేదా? ఇదా నీ అవిశ్వాసం. మరణము రుచి చూడక బ్రతుకున్నారు ఎవడు భూమి మీద. 1000 ఏళ్ళున్న ఏళ్ళు తప్పదు, 100 ఏళ్ళున్న సాగు తప్పదని తెలుసుకో వాక్యాన్ని బట్టి. వింటుందా? అందుకే దేవుని నమ్మండి. ఆయన ఎంత మంచి ధైర్యంగా మాట అంటాడు. నేను నా తల్లి గర్భంలోకి వెళ్ళి దిగంబర్ వచ్చిన దిగంబర్ కానీ అక్కడికి పోయే రోజు నేను సంపాదించిన రోజు మీరు సంపాదించింది నాకు అడకపోతాం మా సామాన్ దగ్గరికి. ఏమి రాదు. బ్రతుకున్నప్పుడే ఈ బహుబంగా అడుగుతాయి. మన సచ్చినాక ఏమీ రాదు. తీసుకుపోయి మంచి పాస్టర్ అయినా పాస్టర్ అయినా ఎవరైనా 24 గంటలలో స్మెల్ పెట్టేయండి అంటారు. చూస్తారా? రాజ్యాలను పరిపాలించిన రాజులను తీసుకో, యోధులను తీసుకో, ఉన్నతమైన వారిని తీసుకో. ఎవరుంటారు? 24 hours మట్టిగా మారిపోవాలని దేవుని వాక్యము మనకు క్లియర్ గా సెలవిస్తుంది.
అందుకే యోగు మాటలను మనం నేర్చుకున్నాం. కొడుకులు పోయినా బిడ్డలు పోయినా ఆయన ఏం చూపిపోలే. నేను నా తల్లి గర్భంలోకి వెళ్ళి దిగంబరిగా వచ్చిన దిగంబరిగానే అక్కడికి వెళ్ళిపోతా. యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకెళ్ళను. దేవుని నామానికి స్తుతి కలుగుగా అన్నాడు. ఈనాటి క్రైస్తవ సమాజం అలా అనగలరా? అనాలి, అనాలి, దేవుని స్తుతించాలి. అందుకే మీరు ధైర్యంగా ఉండాలి. ఆయన యోగు తన కొడుకుల కొరకు బిడ్డల కొరకు ప్రలాపించి ఏడ్చిండు. దైవజనుడు ఆయన ఏడుపు రాగా వస్తుంది. ఎంతమంది ఏడ్చిందో దయచేసి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇంకా నేను షార్ట్గా చెప్పుకుంటూ పోతా. దయచేసి లేఖనాలు గమనించండి. మత్తయి సువార్త లేఖనాలు చూడండి. మార్క్స్ వార్త 5వ అధ్యాయం 39 చూడండి. షార్ట్గా చెప్తున్నా. మార్క్స్ వార్త 5వ అధ్యాయం 39 నుంచి. లోపలికి పోయి మీరేలా గొల్లు చేసి ఏడ్చుచున్నారు? ఈ చిన్నది నిద్రించుచున్నదే గాని చనిపోలేదని వారితో చెప్పాను. ఇక్కడ యాయిరు కుమార్తె చనిపోయింది. యాయిరు ఒక ఆఫీసర్, ఆయన కూడా ఏడ్చిండు. ఆఫీసర్లకు రాదు దుఃఖం? మనుషులు అందరికి వస్తుంది, అందరికి వస్తుంది. ఈ ప్రతి ఒక్కరు వెళ్ళవలసిన సమయం ఉన్నది. అయ్యో దేవుని తెలుసుకోకపోతే ఆ తమిళ చర్చిలో చెప్పినప్పుడు మేము ఏదో అనుకుంటుంది. ఇలాంటి దేవుడు ఆ సకల గోత్రంలో వారు రొమ్ము కొట్టుకొని ప్రారంభించే రోజు రాబోతుంది. ఇక్కడ సమాజ మందిరపు అధికారి ఇంటికి వచ్చి వారు బొల్లుగా నుండి చాలా ఏడ్చుచు ప్రలాపించుచు నుండుట చూసి లోపలికి పోయి మీరేరా గొల్లు చేయించు ఏడ్చుచున్నారు? ఈ చిన్నది నిద్రించుచున్నదే గాని చనిపోలేదని వారితో చెప్పాను. యేసు ప్రభు ఏం చేసిందంటే, యేసు ప్రభు ఈ లోకంలో ఆయన సేవ చేసినప్పుడు ఆయన ఇంటికి వెళ్ళి అందరూ ఆ ఇంటికాడ చనిపోయిన ఇంటికాడ ఉండేది ఏంటిది? బంగారమా? ఏంటే కదా ఏ ఇంటికాడమైనా ఆ ఇంటికాడ బాగా గొడ్లు చేసుకుంటూ ఆర్డర్ చేసుకుంటూ బాగా ఏడుస్తుండ్రు. యేసు ప్రభు ఆ ఇంటికి పోయి ఎందుకు ఏడుస్తుండ్రు? ఆ చిన్నది చనిపోలేదు, నిద్రించుతున్నారని చెప్పి చిన్నదనాలి అని చెప్పిండు. ఇలా క్రైస్తవ సమాజానికి వాక్యం సవాల్ కావాలి. యేసు ప్రభు లేఖనాలు ఏం చెప్పిండో మత్తయి 10:8 చనిపోయిన వాళ్ళు లేపి కుష్ఠరోగులను శుద్ధంగా చేయండి, దయ్యములను వెళ్ళగొట్టి ఉచితంగా పొందిన ఉచితంగా ఇవ్వన్నాడు. అంకం చేసుకోమనడా? మీరు చూడండి లేఖనాలు. మన ప్రభు అయిన యేసు చెప్పిన వాక్యాన్ని ఇప్పుడు ఎక్కడ పెడుతుందో. నేను పెద్ద సేవకుని, నేను పెద్ద బోధకున్నాను, నేను మనం గొప్ప చెప్పుకోవడం కాదు. ఆ చిన్నది నిద్రపోతుంది, చనిపోతుంది అని చెప్పి చిన్నదానా లేని యేసు ప్రభు లేపిండు. వెంటనే ఆ చిన్నది లేచింది. ఆమె 12 సంవత్సరాల వయసు కదని వాక్యం మనకు చదివిస్తుంది. అక్కడ యాయిరు ఇచ్చినట్టు మనం చూస్తుంటున్నాం. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, మార్క్స్ వార్త 14:32 కూడా యేసు ప్రభు క్రిస్టియన్ చోట్ల కూడా చేస్తారు. ఇంకా మీరు షార్ట్గా చెప్పుకుంటూ పోతున్నాం. లూకాసు వార్త 7:38 కూడా దయచేసి చూడండి. లూకాసు వార్త 7వ అధ్యాయం 38. మీకు బైబిల్ ట్రైనింగ్ టైప్ కూడా అయిపోతుంది. ఇట్లా వెనుకతట్టు ఆయన పాదముల యొద్ద నిలవబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఒక పాపాత్ములైన స్త్రీ యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఆయన వెనుకతట్టున నిల్చొని, మనం గుళ్ళకి వచ్చి టేరుగా వస్తున్నాం, మనకు దుఃఖం వస్తుందా? వస్తలేదు కదా. ఎందుకు? ఏం కష్టాలు ఉన్నాయి, ఆడుకున్న తిండి ఉన్నది, ఇంటిని రైస్ ఉన్నాయి, పైసలు ఉన్నాయి. ఇంకెవరికి వస్తుంది దుఃఖం? దుఃఖం ఎప్పుడు వస్తుంది? బాధలో, కష్టంలో, ఇక బతకాలన్నప్పుడు, లోకాన్ని విడిచిపోతుంది అన్నప్పుడు, అప్పుడు ఏమైనా కొన్ని కన్నీళ్ళు తింటారు. అంతేనా? ఇక్కడ పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు ప్రభు వెనుకకు వచ్చి ఏం చేస్తుంది? ఆయన వెనుక నిలిచింది. ఏం చేస్తున్నాను? ఆయన పాదముల యొద్ద నిలవబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి. చూడండి, ఏడ్చుకుంటూ ఆయన కన్నీళ్లతోటి, ఈ కన్నీళ్లతోటి పాదాలు తడిపింది. మన కవర్ కూడా నడుతుంది మనం వేస్తే. అవునా? అసలు దేవుని దగ్గర ఏడ్చేటువంటి జ్ఞానం ఉందా మనకు? చూడండి, పాపాత్మురాలైన స్త్రీ, పరిశుద్ధులను చెప్పుకుంటున్న మనం మన కన్నీళ్ళు ఎందుకు ఆగుతున్నాయి? నేను బోధకుని, నేను సేవకుని అంటే
ఆయన మన కన్నీళ్ళని ఒక గుడిలో లెక్కిస్తాడు తెలుసా. ఎన్ని నీళ్ళు వస్తున్నాయి క్రైస్తవులు మనం చెప్పుకుంటున్నాం, మనం ఎంత వర్క్ చేస్తున్నాం. పాపాత్మురాలైన స్త్రీ వచ్చి ఏడ్చుకుంటూ ఆయన పాదంలో మొత్తం నీళ్ళతోటే తడిపేసింది. గుడికి వచ్చినాం, అయ్యా ఈ యొక్క వారములు నీ పాద సన్నిధిలో ఉంచావని ప్రార్థన చేసుకుంటూ ఏడ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ ఇప్పుడు చూడండి. నేను మీకు చెప్తున్నా, దేవునితో ఏడ్చి కృప పొందండి. ఈ గడ్డి పువ్వు లాంటి జీవితం ఎప్పుడు రాలిపోతుందో తెలియదు. ఈ పాపాత్మురాలైన స్త్రీని నేను చూపెడుతున్నా, ఆమెలాగా ప్రార్థించండి. ఊరికే మీకే నాకు ఇది తప్పుంటే, నాకు ఇస్తుంటే, నాకు అట్ట కావాలి, గిట్ట కావాలి, ఇది కావాలి, గది కావాలి, ఇంతే కదా మీ ఆలోచన. సరే, ఆయన నీతిని రాజ్యంలో మొదట వెతకండి, అప్పుడు దేవుడు ఇస్తాడు. కానీ ఆ పాపాత్మురాలైన స్త్రీ కన్నీళ్లు వచ్చుకుంటూ ప్రభు పాదాలను కలిపింది. ఇంకా తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని చూడండి, ఆ ప్రభు పాదాలను కన్నీళ్లతో కలిపింది. నీళ్లు తేలే, మనకు నీళ్ళు అవసరం ఉంటే ఆ తోటకాడికి పోయి తెచ్చి ఒక గ్లాసులో దగ్గరలో తెచ్చి కడుగుతాం. కానీ కన్నీళ్లతోటి ప్రభు పాదాలను కడిగి తల వెంట్రుకలు, ఈ తల వెంట్రుకలతోటి ప్రభు పాదాలను తుడిచింది. అంటే మీకు ఇక్కడ నేను చెప్తున్నాను, గుడికి వస్తున్నాను, కన్నీళ్లు కావడము, నీ హృదయాన్ని నింపవు. అయ్యా నీ హృదయాన్ని నింపవు, నువ్వేమి చేయవు, నువ్వేం ప్రేమిస్తున్నావు. ఇదేదో దేవుడు ఏదో ఇప్పుడు రోగం మానితేనే దేవుడిని నమ్ముతాం, లేదంటే నమ్మం. ఫస్ట్ నేను మీకు చెప్పేది ఏంటంటే, హృదయాన్ని నింపు, కన్నీళ్ళు కాదు, నీ పాదాలు ప్రభు దగ్గర, ప్రభు పాదాలను తడుపు, నీ తల వెంట్రుకలు తిప్పు, ఆయన పాదాలు తుడువు, అప్పుడు దేవుడిని ప్రేమిస్తాడు. ఆ లేఖనాన్ని నేను చూస్తే ప్రభు ఆయన చాలా ప్రేమించాడు. క్రైస్తవ జీవితంలో ప్రభుని అంతగా ప్రేమించే వాళ్ళు, ఆయన సేవ చేసే వాళ్ళు ఎవరు చూడండి. ఆయన అంతగా ఆ పాపాత్మురాలైన స్త్రీ ఆ కన్నీళ్ళతో ప్రభు పాదాలను అయితే గుడికి వచ్చినా మన కన్నీళ్లు రావెందుకు, అంత ఎక్కువ లేకపోతున్నాం ఎందుకు? ఐక్య విచారాలు, లోక సంబంధమైన ఆలోచనలు, ఫిజికల్ శరీర సంబంధమైన రోగాల కొరకే మనం చింతిస్తున్నాం. అవునా? మీకు ఒకటి జ్ఞాపకం చేస్తా, యేసు ప్రభు చెప్పింది, మరి ఆకాశ పక్షులను చూడండి, వాటికంటే మీరు శ్రేష్ఠులు కాదని దేవుడు చెప్పింది. ఇవాళ మీరు తలకాయ వస్తే హాస్పిటల్కి పోతారు. ఒక పిల్లకు తలకాయ వస్తే ఎక్కడికి పోతుందని ఇస్త్రీ ముద్దులు పడాలంటే పెద్ద దుప్పట్లు కప్పుకొని మనం పడుకుంటాం, ఆ సల్లు రాకుండా మనం చూసుకుంటాం. ఇస్త్రీ వాటర్ పడుతుంటే చిన్న ఇసుక పిల్లలు ఎక్కడ పడ్డాయని 3-4 రోజులు కంటిన్యూషన్ గా వర్షాలు పడుతుంటాయి కదా, అవి ఎక్కడ పడ్డాయి? చిన్న భూములు. వాటికంటే మీరు శ్రేష్ఠులు కారా అన్నాడు దేవుడు. వాటిని పోషిస్తున్నా వాటికంటే మీరు శ్రేష్ఠులు కారా అన్న దేవుడి మాటలు మీరు ఎక్కడ పెడుతున్నారు. అందుకే దేవుడు చేసిన ప్రతిదానికి కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ ఏడుస్తూ ప్రభుడు సదా స్తుతించాలి. ఇంకోటి లూకాసు వార్త 2వ అధ్యాయం 45 ఒకవేళ మనం చూడండి. లూకాసు వార్త 2వ అధ్యాయం. ఆయన తల్లిదండ్రులు ఆయనను చూసి మిక్కిలి ఆశ్చర్యపడిరి. ఆయన తల్లి, కుమారుడా, మమ్మల్ని ఎందుకు ఇలాగూ చేసిదివి? ఇదిగో నీ తండ్రియో నేను దుఃఖపడుచు నిన్ను వెతుకుచుంటివని ఆయనతో చెప్పగా. చూడండి, ఇప్పుడు మన పిల్లోడు అంత పిల్లోడు ఏదో చెయ్యో చిన్న పాపం తప్పిపోయింది అనుకో, నీకు అప్పుడు ఏముంటది? దుఃఖమే ఉంటుంది ఇక. అవునా? యేసు ప్రభు 12 సంవత్సరాలప్పుడు అందరూ కలిసి యెరూషలేము దేవాలయానికి పోయినప్పుడు యేసు ప్రభును అక్కడ ఆ తిరునాళ్ళు ఆ మీటింగ్స్ అయిపోగానే తిరిగి తమ ఇళ్ళకి వస్తుంది. ఒక దినంన్నర ప్రయాణం చేసినాక అప్పుడు తల్లిదండ్రులు గుర్తొచ్చింది, అయ్యో మా యేసురాలు ఎందుకు ఇప్పుడు ఎక్కడ పోయినాం, మా ఈ మందిర్లో ఆ మందిర్లో ఉన్నాడు అనుకున్నామని యేసు ప్రభు తల్లిదండ్రులు యోసేపు మధ్యలో అప్పుడు వెతుకుతాను. వెతుకుంటూ ఏ మందిలో చూసినా ఏ గుంపులో చూసినా ఆ చిన్నోడు యేసు ప్రభు కనపడలేదు. మళ్ళీ
ఇప్పుడు మనం ఏదైనా పోగొట్టుకుంటే మనం ఎంత దూరమైనా మళ్ళీ వచ్చినట్టు చూస్తాం. నేను అక్కడ తిరిగినా ఇక్కడ తిరిగినా పోయింది. యేసు ప్రభు తప్పిపోయింది. వచ్చే వరకు యేసు ప్రభు శాస్త్ర మధ్య అలా కూర్చుండి దేవుని వాక్యము వారితో వాదించుకుంటున్నాడు. అప్పుడు యోసేపు మరియలు ఏమంటున్నాడంటే, కుమారుడా నువ్వు ఎక్కడ తప్పిపోయినావు అని నీ కొరకు మేము దుఃఖపడి ఏడ్చినాము అని చెప్తారు. మిఠులా దుఃఖం అనేది ఏ సమయంలో వస్తుందో జ్ఞాపకం చేసుకోండి. మనోళ్ళు చనిపోయినప్పుడు వస్తారు, మనోళ్ళు తప్పిపోయినప్పుడు వస్తారు, మనకి ఏదైనా పోయినప్పుడు వస్తుంది, రోగం వచ్చినప్పుడు వస్తుంది. అయితే మీరు ఒక్కడే చేయాలి, ప్రభు పాదాలను కట్టుకుని పాపాత్మురాలైన స్త్రీలాగా ప్రభు దగ్గర బాగా దుఃఖపడి, అయ్యా నువ్వు నన్ను దీవించితేనే కానీ నేను నిన్ను వదిలిపెట్టను అని చెప్పి ప్రభు పాదాల కింద దయచేసి మీరు ఏడవాలి, ప్రభును అడగాలి. నేను మీకు ఇంకోటి కూడా అన్నాన్ని గురించి నేను మీకు చెప్తే, సంతానం లేనప్పుడు అన్న బాగా ఏడ్చింది. చూడండి బైబిల్ 1 సమూయేలు గ్రంథంలోనే 1 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 7 నుంచి 10 వరకు ఉంటుంది. అన్న కూడా ఏడ్చింది. ఎందుకొరకు? పిల్లలు లేకపోతే ఏడ్చింది. నేను మీకు ఒకటే చెప్తున్నా, రోగం వచ్చినా దేవుని దగ్గరకు వచ్చేటువంటి వాళ్ళు ఎందుకు ఏడ్చిందో తెలుసా? నిర్యాణ రోగం పోవాలంటే ఏడ్చింది. ప్రతి దైవజనుడు బైబిల్ గ్రంథంలో ఏడ్చి విజయం సాధించింది. అన్న ఏడ్చుకుంటూ మరి దేవుని సన్నిధిలో మొరపెట్టుకొని మరొక కొడుకును సంపాదించుకున్నాడు. లాస్ట్ ఆ కొడుకు ఎట్లయిండు? ప్రవక్తగా మారిపోయాడు. దేవుడు ఆలస్యం చేసిన అద్భుతం చేస్తాడు. దేవుడు మన జీవితంలో ఆలస్యం చేసిన అద్భుతం చేస్తాడు. ఇంకా లేఖనాలు నేను మీకు చెప్తే, లాజరు కొరకు యేసు ప్రవేశించాడు. యోహాను సువార్త 11వ అధ్యాయం 35 చూడండి. లేఖనాలు దయచేసి చూడండి. యోహాను సువార్త 11వ అధ్యాయం 35. యేసు ప్రభు కూడా కన్నీళ్లు ఇచ్చిండు. ఎందుకంటే లాజరు చనిపోయింది. మన ఆత్మీయులు మనతో ఉన్న వాళ్ళు ఎప్పుడైనా చనిపోతే ఖచ్చితంగా ఏడుస్తున్నారు, అవునా? యేసు ప్రభు అధికంగా లాజరు మరియు ఆ కుటుంబాన్ని ప్రేమించిండు. కానీ లోకరీత్యా లాజరు చనిపోవడంతో యేసు ప్రభు కూడా ఇచ్చినట్లు మనం చూస్తున్నాం. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకా మత్తయి సువార్త 26:75 చూడండి. పేతురు కూడా ఏడ్చిండు. 7 మంది దైవజనులు లేరు, మీ అందరికి ఒకరోజు ఏడుపు వస్తుంది. పేతురు కూడా ఏడ్చిండు. ఎందుకు ఏడ్చిండు? తొందరగా మత్తయి సువార్త 26:75. కోడి కూయక మునుపు నీవు నన్ను ఎరుగుదవని ముమ్మారు చెప్పుదువని యేసు తనతో అనిన మాట పేతురు జ్ఞాపకం తెచ్చుకొని వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చిండు. పేతురు చాలా బాధపడించిండు. దేవుడు చెప్పిన మాటలు ఇప్పుడు నేను మీకు చెప్తాను. నా మాటలు మీకు వెర్రి మాటలు కావచ్చు, కానీ ఒక్కరోజు ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటాయి. అయ్యో నేను ఆ మాటలు వినకపోతేనే, అప్పుడు నేను బ్యాప్టిజం పొందకపోతేనే, అప్పుడు ప్రభువు తెలుసుకోకపోతేనే. పేతురు ఈ రాత్రి తెల్లార వరకు 3 సార్లు నా గురించి నువ్వు పొందుతావు. లేదు ప్రభా, నీ కొరకు నా ప్రాణమైన ఇద్దరని అలిగిన పేతురు 3 సార్లు పొందిండు. ఒక చిన్నది వచ్చి వీడు కూడా నజరేయుడైన యేసుతో ఉన్నవాడంటే నేనా అంటాడు. 3 సార్లు అనగానే కొక్కురుకు అని కొడు కూస్తాడు. అప్పుడు దేవుడు చెప్పిన మాటలు గుర్తొచ్చి పేతురు ప్రలాపించి సంతాపపడి బాగా ఏడుస్తాడు. నేను మీకు చెప్తున్నా, దీపం ఉన్నప్పుడే ఎత్తుకోండి, చెవులు వినబడ్డప్పుడే దేవుని మాటలు వినండి, కళ్ళు కనబడ్డప్పుడే బైబిల్ చదవండి, కాళ్ళు ఉన్నప్పుడే చర్చికి పోండి, చేతులు ఉన్నప్పుడే దేవుని పరిచయం చేయండి. దేవుని పని చేయాలంటే కొంతమందికి చేతులు రావు. మాకెక్కడ చెప్తారు వాళ్ళు, నేను నా కొరకు కాదు దేవుని కొరకు చేద్దామనేది ఆలోచించుకోవాలి. నేనైనా ఎవరైనా వింటున్నా, దేవుని పరిచయం చేసిన వాళ్ళు చాలా ఆశీర్వదించబడతారు.
ఇక్కడ తర్వాత అయ్యో నేను ఎందుకు ఆ ప్రభున ఇట్లా గురించి దాని తర్వాత సంతాపపడిపోయి గ్రహించింది. దోర్గా చనిపోయినప్పుడు అపోస్తలుల కార్యం 9:39 విధవరాలను అందరూ ఏడ్చింది. ఆ డోర్కక్క మంచిగా బతుకున్నప్పుడు ఏం చేసింది? బట్టలు కుట్టించింది. ఇప్పుడు డోర్కక్క చచ్చిపోయిందని ఏడ్చింది. కానీ దైవజనుడైన పేతురు వచ్చి డోర్క మీద చేయి పెట్టి ప్రార్థన చేసి లేపిండు. ఈ రోజుల్లో దైవజనులని వాళ్ళు పేరు పెట్టుకున్న వాళ్ళు రెవరెండ్లు దేశంలో ఎందుకు చేయలేకపోతున్నారు? క్రైస్తవ సమాజానికి సవాలిది. రోషం కలిగి దేవుని సేవ చేయాలి. మిత్రులా, మా సంఘం ఇంత పెద్దది, నాకు ఇంతమంది మంది రాదు. క్రియ లేని విశ్వాసం మృతం. అపోస్తలుల కార్యం 9:39 దోర్కాను పేతురు లేపిండు. పేతురు గురించి చూస్తే పేతురు విద్య లేని పామరుడే, కానీ ఎన్నో అద్భుతాలు చేసిండు. డిగ్రీలు పొందిన మనం ఎందుకు చేయలేకపోతున్నాం? ట్రైనింగ్లు చేసిన మనం దేవుడి కార్యాలు ఎందుకు చేయలేకపోతున్నాం? యోచించుకో, ఆలోచించుకో. వారు ఎందుకు ఏడ్చిందో గ్రహించుకో, దేవుడిని తెలుసుకో. హిజ్కియాలాగా కన్నీళ్లు వార్చుకొని 15 సంవత్సరాల ఆయుష్ ప్రతి సంఘంలో పెంపొందించుకోండి, స్వస్థత పొందండి, విశ్వాసంలో సాగిపోండి. ఇంకొకటి, అందరూ కూడా ప్రలాపించే రోజు రాబోతుంది. మత్తయి 24:31 లాస్ట్ చూడండి. మత్తయి సువార్త 24:30 ఒకసారి గమనిస్తే అందరూ ఏడ్చే రోజు రాబోతుంది. చదవండి మత్తయి సువార్త లేఖనాలు గమనించండి. అప్పుడు మనుష్య కుమారుని సూచన ఆకాశమందు కనబడును. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోను మహామహిమతోను ఆకాశ మేఘాలుడై వచ్చుట చూచి. చూడండి, మనుష్య కుమారుడు దేవుని కుమారుడు ఆకాశంలోకి వెళ్ళి భూమి మీద వచ్చేటప్పుడు ఏం చేస్తారు జనాలు? భూమి మీద ఉన్న సకల గోత్రముల వారు, సకల కులముల వారు ప్రలాపించి రొమ్ము కొట్టుకొని, అయ్యో మేము దేవుని వాక్యం వర్తమానం వినకపోతున్నామని ప్రలాపించి రొమ్ము కొట్టుకొని ఏడ్చేదారు. అందరికీ ముందు ఆట, నువ్వు నమ్ము నమ్మకు, కులం, బలం, జనం ఈవెన్ చూసుకుంటూ దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. యేసే దేవుని ప్రభు వాక్యాన్ని ప్రకటిస్తున్నా. సకల గోత్రముల వారు ప్రలాపించే రోజు రాబోతుంది. లేఖనాలు నెరవేరుతున్నాయి. నమ్మండి, రక్షణలోకి రండి. మీ పాప జీవితం, మీ శాప జీవితం నుంచి విడుదల పొందండి. మీ రోగం నుంచి, మీ క్రియల నుంచి దయచేసి దుష్ట తలంపులు, దురాలోచన నుంచి విడుదల పొంది యేసే నిజమైన దేవుడిని నమ్ముకొని ప్రభు వాక్యంలో స్థిరంగా ఎదగాలని నేను ఆశిస్తూ క్లుప్తంగా నేను ముగిస్తున్నా. దేవుడి వాక్య భాగం మీ వెంకీల్లో ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. మమ్మల్ని వ్యక్తిగా ప్రేమిస్తున్న యేసయ్యా, మీ పాదములకు స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం. ఇంతవరకు మేము ఆ ప్రేమను బట్టి, మీ దయను బట్టి మీకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, నువ్వు ఈ లోకానికి వచ్చినప్పుడు సకల గోత్రముల వారు ప్రలాపించి ఏడ్చేది రాబోతుంది. ఏ కులమైనా, ఏ మతమైనా, ఎవరైనా, నేను నమ్మని వారందరూ కూడా అయ్యో రొమ్ము కొట్టుకొని ప్రలాపించే దినము ఇంకా రాబోతుంది. కాబట్టి సకల గోత్రముల వారు తెలుసుకుని వాక్యం దయచేయండి. విన వాక్యాన్ని ఆశీర్వదించండి, జీవించండి. ఇప్పుడు ఎంతో మంది బిడ్డలు స్వస్థత కొరకు ఎదురు చూస్తున్నారు. నేను కాదు ప్రభు అని అసలు చాపి ముట్టి సంపూర్ణ స్వస్థత దయచేసి ప్రతి బిడ్డ ఆశీర్వదించి ప్రతి వారి క్షేమం మేము దయచేసి యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి.